ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా? చర్చి మానం, అది పెన్షన్ మానేస్తా. పెన్షనే మానేస్తారు, చర్చి మానరా? గ్యారంటీ కంటే 4,000 నెలకే రాని 4,000 ఒక్క పూట మానేసి ఇటు వెళ్ళండి, పెన్షన్కి వెళ్ళండి. ఇప్పుడు ఎంతకనే సైతాన్ గారి జాయిగా నన్ను పెన్షన్ కాడకులు అవుతాడా? ఆ సైతాన్ గారి జాయిగా పెన్షన్ కాడకులు అయితే ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా ఎత్తాను, ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా ఎత్తాను. ఇస్తాడా? ఏమోపోతాడు ఆదివారం గుడి మాట. మీరు వీడియోని చూశారు కదా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు. మత్తయి సువార్త 16:26 ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు? ఆమె బైబిల్ వాక్యం చెప్పలేదు, కానీ జీవితం ద్వారా ఆ వాక్యాన్ని జీవించింది. ఆమెకు పెన్షన్ తప్ప ఇంకేమీ లేదు. ఆమెకు కారణాలు చెప్పడానికి అవకాశం ఉంది, వయసు ఉంది, బలహీనత ఉంది, కానీ ఆమెకు దేవుని పట్ల స్పష్టత ఉంది. బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. సండే అనేది దేవుడికి మన సమయం ఇవ్వడం మాత్రమే కాదు, మన జీవితాన్ని సరిగ్గా అమర్చుకునే రోజు. ఆమెకు మద్దతు లేదు, మనకుంది. ఆమెకి డబ్బు తక్కువ, మనకి సమయం తక్కువ అనిపిస్తుంది. ఆమె దేవుని వదలలేకపోయింది, మనం ఎంత సులువుగా వదిలేస్తున్నామో గమనిస్తున్నారా? యేసు చెప్పాడు మత్తయి సువార్త 6:33 ముందుగా దేవుని రాజ్యంను నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమె ముందుగా దేవుణ్ణే ఎంచుకుంది, మిగతావి దేవుడే చూసుకుంటాడు అని ఆమెకు తెలుసు.